కార్పొరేషన్ పదవుల కోసం కాంగ్రెస్ నేతల లాబియింగ్ మొదలైంది. ఫస్ట్ లిస్ట్ లో 18 కార్పొరేషన్ పదవులు భర్తీ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోనే ప్రకటన ఉంటుందని పార్టీలో టాక్ వినిపిస్తోంది. పదవుల్ని దక్కించుకునే పనిలో పడ్డారు ఆశావాహులు. కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కించుకోవాలని నేతలు ఆరాటపడుతున్నారు. దావోస్ పర్యటన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి లిస్టు విడుదల చేస్తారని తెలుస్తోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ గాంధీభవన్ నుంచి రాజు లైద్వార్ అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. చంద్రిక, కార్పొరేషన్ పదవులను భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే దానికి సంబంధించిన కసరత్తు పూర్తి చేశారు. అది విడుదల చేయాల్సి ఉంది, కానీ ఆయన దావోస్ పర్యటనకు వెళ్ళడం వల్ల అది విడుదల కాలేదు. ఈ నెలాఖరులో కార్పొరేషన్ పదవులను భర్తీ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కావచ్చు, అదేవిధంగా ఏఐసీసీ కావచ్చు, కార్పొరేషన్ పదవులు ఎవరెవరికి ఇవ్వాలన్న దానిపైన ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. అంటే గతంలో గాంధీభవన్లో జరిగిన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గాంధీభవన్లో జరిగిన పిఎస్సీ సమావేశంలో కావచ్చు, పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కావచ్చు, పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలకు మొదటి విడతలోనే కార్పొరేషన్ పదవులు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. సో దానికి సంబంధించిన ఒక కసరత్తు అయితే పూర్తయింది. ఆ మధ్యలో ఢిల్లీకి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలకు కూడా కార్పొరేషన్ పదవులు మొదటి విడతలో ఎవరెవరికి ఇస్తున్నాము, ఎంతమందికి ఇస్తున్నామని దానిపైన కూడా ఆయన అక్కడి నుంచి వెళ్ళి ఆమోద ముద్ర కూడా తీసుకున్నట్లు తెలిసింది. సో అంటే త్వరలోనే సంక్రాంతి పండుగ ముందే కార్పొరేషన్ పదవులను అనౌన్స్ చేయాల్సి ఉండే, కానీ దావోస్ పర్యటన నేపథ్యంలో అనౌన్స్ చేయలేకపోయారు. దావోస్ పర్యటన ముగించుకొని ఈ నెల 21న రాత్రి ఆయన హైదరాబాద్కు చేరుకుంటారు. అయితే ఆయన వచ్చిన 2-3 రోజుల తర్వాత అనౌన్స్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. సో అయితే ప్రధానంగా ఎన్ని కార్పొరేషన్ పదవులను ఫస్ట్ విడతలో ఇస్తారన్నది దానిపైన పార్టీ నేతల్లో ఒక చర్చ అయితే జోరుగా కొనసాగుతుంది. చాలామంది లాబింగ్ చేసే ప్రయత్నం చేశారు. ఢిల్లీ పెద్దల వాళ్ళను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. కొందరు ఏకంగా ఏఐసీసీకి సంబంధించిన కొంతమంది నేతల సిఫార్సు లేఖలను కూడా తీసుకొచ్చి రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మంత్రులకు కావచ్చు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ మొదటి విడతలో 18 కార్పొరేషన్లు సంబంధించిన పదవులను భర్తీ చేసే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. 18 కార్పొరేషన్లను ముందుగా మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలకే ఇవ్వాలని అయితే చాలా స్పష్టంగా సంకేతాలు వచ్చినట్లు తెలిసింది. దానికి సంబంధించిన నేతలు కూడా అప్రమత్తమయ్యారు. త్వరలో భర్తీ చేయబోయే కార్పొరేషన్ పదవిలో తమ పేరు ఉంటుందని చాలా ధీమాగా కొంతమంది నేతలు ఉన్నారు. మరికొంతమంది నేతలు సెకండ్ లిస్ట్లో రాకముందుకే ఫస్ట్ లిస్ట్లో తమ పేరు ఉండాలి అనేది మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మొన్న రీసెంట్గా కసరత్తు చేసే సమయంలో 20 నుండి 30 మంది పేర్లను కసరత్తు చేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి లక్కీ నెంబర్ 9. 18 అంటే 1 + 8 = 9. ఆయన రేవంత్ రెడ్డి ఎప్పుడైనా సంఖ్య బలాన్ని ఎక్కువగా నమ్ముతారు, సంఖ్యాశాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతారు. ఎందుకంటే గాంధీభవన్లో ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో కూడా 9వ రూములోనే ఆయన పీసీసీ ఛాంబర్ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు సెక్రటరియట్లో కూడా ఆయన ప్రజెంట్ 6వ నెంబర్, గత సీఎం కూర్చున్న 6వ నెంబర్లోనే కూర్చున్నారు. కానీ ఆయన మళ్ళీ 9వ ఛాంబర్ ఏర్పాటు చేసుకున్నారు. 9వ ఫ్లోర్లో ఆయన ఛాంబర్ ఏర్పాటు చేసుకోబోతున్నారు. అయితే ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత భర్తీ చేయబోతున్న కార్పొరేషన్ పదవుల్లో కూడా ఒక లక్కీ నెంబరును ఫాలో కావాలని చూస్తున్నారు. దానికి అనుగుణంగానే 18 పోస్టులను భర్తీ చేసే అవకాశం అయితే కనబడుతుంది. అవి కూడా చాలా కీలకమైన పోస్టులు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఏంటి సివిల్ సప్లై కావచ్చు, కార్పొరేషన్స్, వివిధ కార్పొరేషన్, సివిల్ సప్లై కార్పొరేషన్, అదేవిధంగా టూరిజం, అదేవిధంగా సీడ్ కార్పొరేషన్, దాంతోపాటు ఆగ్రోస్, కొన్ని కీలకమైన ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని కీలకమైన కార్పొరేషన్ పదవులను నేతలకు కట్టబెట్టే అవకాశం అయితే కనబడుతుంది. అందులో ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఆ కార్పొరేషన్ పదవులను ఎవరెవరికి ఇవ్వాలనే దానిపైన కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఇప్పటికొక చర్చ జరిగింది. మొన్న రీసెంట్గా ఎమ్మెల్యేల పదవులకు త్యాగం చేసే సమయంలో కొంతమంది నేతలను బుజ్జగించారు. ఏఐసీసీ నేతలు వారిని బుజ్జగించి పక్కకు తప్పించారు. అప్పుడు 4-మెన్ కమిటీ వేశారు. జానారెడ్డి నేతృత్వంలో ఒక కమిటీ వేశారు. అప్పుడు ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో పాటు ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఛార్జ్గా ఉన్న దీపాదాస్ మున్షి కూడా అందులో ఉన్నారు. మీనాక్షి నటరాజన్, ఈ 4 నేతలు బుజ్జగించి వాళ్ళని కాకుండా వేరే వాళ్ళకు టికెట్ ఇచ్చారు. వాళ్ళని గెలుపు కోసం కృషి చేసిన నేతలకు కంపల్సరిగా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు ఇస్తామని స్పష్టం చేశారు. సో అందులో భాగంగానే ఇప్పుడు కార్పొరేషన్ పదవులను మొదటి విడతలో ఎంతమందిని బుజ్జగించారో అందులో కీలకమైన నేతలకు కార్పొరేషన్ పదవులు ఇవ్వాలని అయితే ఇటు పార్టీ కావచ్చు, అటు ప్రభుత్వం కావచ్చు ఆలోచన చేసింది. దానికి అనుగుణంగానే ఆ లిస్టు విడుదల చేసే అవకాశం అయితే. అయితే ఉమ్మడి జిల్లా బేస్ చేసుకొని పదవులు ఇస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ బేస్ చేసుకొని గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీ చాలా వీక్ గా ఉంది కాబట్టి ఇక్కడ
3-4 కార్పొరేషన్ పదవులు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ కావచ్చు, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన నేతలకు కూడా కార్పొరేషన్ పదవులు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది పటేల్ రమేష్, ఇందులో పటేల్ రమేష్ రెడ్డి కూడా కీలకమైన కార్పొరేషన్ పదవి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన తీసుకోకపోతే ఎంపీగా నిలబెట్టాలని కూడా కాంగ్రెస్ సంబంధించిన నేతలు భావిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే దిశగా ఆలోచన చేసి ఆయనకు మొదటి విడతల్లోనే కీలకమైన కార్పొరేషన్ పదవి ఇవ్వాలని కూడా ఆలోచన చేశారు. మొన్న రీసెంట్గా ఎమ్మెల్యేలు పోటీ చేయాలని ఎంతో ఉత్సాహంతో ఉన్న వారిని తప్పించారు. వారు తప్పించి సర్వే ప్రకారంగా టికెట్లు ఇచ్చారు. అలాంటిది మొదటి నియోజకవర్గంలో కార్పొరేషన్ పదవులను కట్టబెట్టాలని అయితే ప్రభుత్వం కోసం సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్టు తెలిసింది.